అన్న 2 days నేను దొడ్డికి వస్తలే అన్న. ఏం లేదు బ్రో, గుద్దలు ఏళ్ళు పెట్టుకొని తిప్పు ఆటోమేటిక్ వస్తాయి. నిజంగా ఏళ్ళు పెట్టుకొని తిప్పాలా, ఏళ్ళు అవి కూడా చెప్తాడు బ్రో. ఇంట్లో కదా బ్రో, మిడిల్ ఫింగర్ మిడిల్ ఫింగర్ ఎడమ చెయ్యి మిడిల్ ఫింగర్ పెట్టి తిప్పాలా కరెక్ట్. మంచిగా లోపలికి పోతుంది బ్రో, నిజంగా ట్రై చేయాలి ఒకసారి. వేరే ఫింగర్ చేయి పెట్టినా రీచ్ కాదు లోపలికి. మిడిల్ ఫింగర్ ఎడుగుడు ఎడమ చేతి పెట్టి తిప్పాలా. ఇంకా నీ కుడి చేయి తిరుగుతుందంటే కుడి చేయి కూడా తిప్పుకోవచ్చు ఇష్టము. నీ తొండ చేయ కుడి చేయ చూసి దాన్ని బట్టి పెట్టుకోని ఇష్టం. నేనైతే తొండ చేయి పెట్టుకుంటా. నెయిల్స్ కట్ చేసుకో, గోర్లు కట్ చేసుకోదు, గోరుతోనే పెట్టాలి గుద్దలకి. నా ఉంటాయి గోర్లు మంచిగా పొడుగుంటాయి. గోరు పెట్టి తిప్పితే ఇంకా మంచిగా ఫాస్ట్గా వస్తుంది బ్రో. గోరు లోపల రీచ్ కావాలి, రిజిస్టర్ అయితే వస్తుంటుంది. ఒకసారి గోరు లోపల గుద్దల గుచ్చుకుంటే అప్పుడు దెబ్బకే వస్తుంది దొడ్డికి. చూడు బ్రో ఒకసారి ట్రై చేయి, రీల్ చేయాలి ఇట్లాంటివి. తెలియదు బ్రో, దొడ్డికి రావట్లేదు ఫ్రెండ్స్ నాకు 2 days నుంచి. మరి ఏం చేద్దామని చూస్తుంటే మరి యూట్యూబ్లో కొడితే వచ్చేసింది. బిలీవ్ మీ బ్రో, నీకు 1 million followers వస్తే ఆశ్చర్యపడవు బ్రో. నిజంగా ఆదుగానికి ఎవ్వరికి రాలే అట్లా ఫాలోవర్స్, నీకు మాత్రం ఖచ్చితంగా వస్తారు. అంటే నువ్వు టిప్ ఇస్తున్నావు, అర్థమైందా? మంచి టిప్స్ ఇస్తున్నావు కాబట్టి నేనే వచ్చి లైక్ కొడతాను, నీకు వచ్చి హార్ట్ సింబల్ పెట్టేసి కామెంట్ పెట్టేస్తాను. స్టోరీ పెట్టుకుని నేను రీపోస్ట్ చేస్తాను ఇది, నువ్వు పెడితే మొత్తం నాకు చూపించాలి. ఏళ్ళు పెట్టి ఏళ్ళకి ఎంత అంటుందో మొత్తం చూపించాలంటే మొత్తం ఇన్స్టాగ్రామ్ అన్ని ఫీచర్స్ అన్ని ఇచ్చేస్తాను నీకు. చూడ రైట్ సైడ్ వచ్చింది, సౌండ్ వస్తుంది నాకు. బాట్లని కూడా లంజోడక, బాట్లంజా కొడక, ఏమనుకున్నారా లంజోడక, పుంజు పౌరు ఎరా కుక్క. ఇంకెట్లా వస్తాడు రా పిచ్చి పూ కూడా లంజోడక, గుండాట ఆడిపిస్తాడు లంజోడక ఒక్కొక్కరికి. కొంచెం అడ్వాంటేజ్ తీసుకో, అక్కడ ఉంది కానీ ఇక్కడ అక్కడ ఏడికి నీ పెళ్ళాం పువ్వు ఏడికి దెంగేస్తున్నావు లంజోడగా. గుండాట ఆడుకుందాం అని పోతున్నా లంజోడగా, గుద్దల దెంగుతా. అయిపోయారులే, వాడు దెంగేస్తున్నాడు. ఇంకొకడు నువ్వు అన్నట్టు ఇది నెక్స్ట్ ఫాలో అవుతాడు. లంజోడ వావ్. అయిపోయారా? గుడ్డి లంజాగొడుకు వాడు కార్ని చూస్తుండు. లంజాగొడుకు నేను కార్ని వదిలేసిన గాల్లకే. ఏరా గుండాట ఆడుకోపోరు లంజోడ్లా. ఏలా మీరు నడవవేయాలి, ఆటలు వేయాల. రాత్రికి మళ్ళీ వస్తాయి ఇంకా 3 గంటలు అకౌంట్ లాగౌట్ అయిపోయేదాకా ఆడతా లంజోడ్లారా. ఉడిపేస్తా. రాత్రి క్రికెట్ మ్యాచ్ నాకు గుండాటం, రెండింటిలో ఏదో ఒకటి తెలుసుకుందాం రా. కారు ఎక్కుతున్నాడు ఏంటిది బ్రో? అట్లనే సుమంత్ కొంచెం డిఫరెంట్గా ఆడాలి బేటా గేమ్ ప్లే. బేటా అందరు ఆడినట్టు ఆడితే వేస్ట్ బేటా. కన్ఫ్యూజన్లో కారు ఎక్కుతున్నామా మనకి కొడుతున్నామా తెలియదు. మనం అట్లా ఆడేసా, కన్ఫ్యూజన్లో ఆడేసేయాలి గేమ్. అట్లా చూడండి బ్రో, స్టాటిక్స్ వాడాలి. అట్లా కార్ని అట్లా ముందర నూకేసేసి వెనకాల దుంకాలి మనం. అట్లా దుంకితే లూట్ మనకు వస్తుంది. తెలివితో ఆడతా బ్రో నేను ఎప్పుడైనా సరే. టీమేట్స్ ఏముంది బ్రో, టీమేట్స్ మొడగొడిచిపోతే నాకేం చెప్పు, నాకు నిండాలి. అట్లా టీమేట్స్ని పట్టించుకోవద్దు బ్రో ఎప్పుడైనా సరే. అట్లా దింపేసి సైడ్కి పోయి దాచుకోవాలా. నేను ఫైట్లో పోయినప్పుడు నన్ను గమనించండి, ఫస్ట్ ఫైట్లో పోగా నేను పోయి దాచుకుంటా. ఎందుకంటే చెప్పొద్దు బ్రో అవన్నీ లైవ్లో చెప్పొద్దు. అట్లా సైలెంట్గా పోయి దాచుకొని యాక్టింగ్ చేస్తున్నారా, ఎనిమిది చూస్తున్నట్టు
యాక్టింగ్ చేస్తున్నా ఉంది పెట్టా దగ్గర నువ్వు తీసుకో. ఫస్ట్ నేను దిగుడు దిగా అటు ఇటు చూసి ఇంట్లో పోయి దాచుకుంటా, లేకపోతే కార్ తీసుకుని వెళ్ళిపోతా. ఎందుకు తప్పించుకోవాలని అట్లా. ఇమేట్స్ ఏమంది బ్రో అదే ఏడా టీమ్మేట్స్ వెళ్ళిపోయారా, నేను ఒక్కనే ఉన్నాడా దుంకేసిన. అది ఇప్పుడు అట్లా స్టాటిక్స్ వాడతాను. ఇంకొక్కడే ఇంకా రిపేర్ కిట్ అని లైన్ లూట్ బండి వేసుకొని పోదాం పా లంజోడ్ల మీదకి. అడు పైకి వచ్చి నాకు రాండి రండి రండి అంట. వానికి ఛాన్స్ ఇద్దాం మాకు లంజోడుకు. ఆడేం లే ఇంటి మీదకి వచ్చిన్నాడు చూస్తున్నాడు. అన్న వాడు వస్తుడు ముందోడు వస్తుడు వస్తున్నాడు. జోన్ బయట ఉన్నాడు వాడు, జోన్ బయట ఉన్నాడు. ఇప్పుడు జోన్ బయట ఉన్నాడు. వెనక చూడు జోన్ బయట. హెల్త్ వేసుకుంటా ఆగబెట్ట. నేను నూకాలు నవన్నీ కొట్టాలా? హలో ఆగబెట్ట ఇప్పుడే టైం తీసుకున్నాం. వస్తుండు వాడు. రాని 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 లంజావడుకు వాడు వాడు ఒక్కడు ఏం చేస్తుండ్రా వాడు లంజావడు కాడా. జర్రతోటి అందరు తెచ్చుకోవాలన్నా. నేను చూసిన సైలెంట్ కార్లో కూర్చున్నా. బ్రో అట్లా చెప్పకండి బ్రో, సైలెంట్ ఉండాలా. యాక్టింగ్ నేర్చుకోవాలి బ్రో అప్పుడప్పుడు కొంచెము. చెప్పిన టీమేట్స్ ఏమైతే నాకు సంబంధం లేదు, ఆతులు ఇక నాకు తెలియదు. సైలెంట్ కార్లో కూర్చోవాలి. అది ఇంపార్టెంట్. సేపు నా ఇద్దరు మొత్తం లైవ్లా స్మోక్ సైలెంట్ పోయి కార్లో కూర్చోవాలా. అప్పుడప్పుడు బ్రెయిన్ వాడతా బ్రో నేను, మామూలు బ్రెయిన్ కాదు బ్రో నేను. అరే బ్రో అట్లా లైవ్లే ఇజ్జత్ దిగకు బ్రో ప్లీజ్. అట్లా నువ్వు అన్ని స్మైల్ ఇమేజ్ పెడితే ఎట్లా బ్రో, మళ్ళీ పోరీలు చూస్తుంటారు లైవ్, ఇజ్జత్ పోతాయి లైవ్లా. ప్రో ప్లేయర్ అని చెప్పాలి అంతే సైలెంట్గా యాక్టింగ్. అన్న వాడు పైకి బట్ 2K లైక్స్ కూడా కొట్టలేదు అసలు వీళ్ళు. అంత క్లచ్లు కొట్టి అంత గుద్దంతా వాళ్ళు కొడుతూ కానీ నాకు లైవ్ పెట్టకపోతే అట్లే లైన్ ఇంకా పని చేస్తారు ఏ పని నుంచి. హోటల్లో పని చేస్తారు లైన్ పోయి నిజంగా సాఫ్ సఫాయి నిజంగా లైన్ హోటల్లో లైవ్ పెట్టుకుంటా సాఫ్ చేసేది కదా, మస్తు వ్యూస్ వస్తాయి కదా. సాఫ్ చేసేది పెట్టుకుంటా మరి ఏం చేయాలి లైన్ మరి. ఇది లైక్లు వస్తాయి కదా లెటర్లు కడేది. నువ్వే నాకు గుద్దగా నీకు సెట్ చేసినావు. గుద్దగాడు కాదు గుద్దగాడుకొని వెళ్ళామంటే దుబాయ్ టూర్ ఏమంటుండు లైన్ హైలైట్స్. లైన్ నాకు గుద్దగానే ప్లాన్ వేసినాడా.